సత్యవతీదేవి ఎంతో ఆదరంతో అతన్ని గుండెలకి అద్దుకుంది. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళిపోయినటువంటి పుత్రుడు ఇప్పుడు ఈ విధంగా కనిపించాడు అనుకొని అతనికి అన్ని విధాలుగా సరైన మాటలు చక్కగా అతనికి అన్ని విధాలా ఆదరించి ఆతిథ్యం ఇచ్చి తరువాత అడిగింది, నాయన, నాదొక చిన్న విన్నపం ఉంది, నువ్వు చేస్తావనే నమ్మకంతోనే నిన్ను పిలిచానురా అని. చెప్పమ్మా, మీరేది చెప్తే నేను అది చేస్తాను. విచిత్ర వీర్యుడి భార్యలు ఇద్దరున్నారు, అంబిక, అంబాలిక. వారు నవయవ్వనంలో ఉన్నారు, రాజపుత్రికలు, సౌందర్య రాసులు. వారి యొక్క సంతానం ఈ హస్తినాపుర సామ్రాజ్యానికి వారసులు. భవిష్యత్తులో వాళ్ళు రాజులవుతారు. అయితే విచిత్ర వీర్యుడు అనుకోని కారణంతో రోగస్థుడై చనిపోయాడు. ఇప్పుడు నియోగ ధర్మం ప్రకారం నువ్వు ఆ యొక్క యువతుల్ని మాతృత్వాన్ని కలిగించాలి, సంతానవతుల్ని చెయ్యాలి నీ యొక్క ప్రయత్నంతో అని చెప్పగానే వ్యాసుడు ఆలోచించాడు. ఓహో, అయితే అన్నాడు, అమ్మా, నన్ను భరించేటటువంటి శక్తి ఆ ఇద్దరు యువతులకి రావాలి అంటే 1 సంవత్సరం పాటు వాళ్ళు వ్రతాలు చెయ్యాలి, నేను చెప్పిన నిష్టలు పాటించాలి, వాళ్ళ యొక్క శరీరాల్ని సుదృఢపరుచుకోవాలి. ఈలోపు నేను కూడా ఈ జటాజుటాలతో తపస్సులో ఉండిపోయి నేను కూడా నన్ను నేను పట్టించుకోలేదు, నేను కూడా తయారవ్వాలి, నేను కూడా సక్రమంగా మారాలి, ఇంకా ఆరోగ్యవంతుణ్ణి కావాలి. కాబట్టి 1 సంవత్సరం సమయం నాకు ఇవ్వమ్మా అని అడిగాడు. ఇక ఆ తల్లి సత్యవతీదేవి, లేదు నాయన, నువ్వు మహిమాన్వితుడివి, నువ్వు ఏమైనా చేయగలవు. ఆ యొక్క యువతులు కూడా సిద్ధంగానే ఉన్నారు, నేను చెబుతాను వాళ్ళతో, నువ్వు ఇంకా సమయం వృధా చెయ్యకు, సంవత్సరం దాకా ఎందుకు ఆగమంటున్నావు, ఇప్పుడే నీ యొక్క ప్రయత్నం మొదలుపెట్టు అని చెప్పేసి ఎంతగానో చెప్పింది. వ్యాసుడికి అయిష్టంగానే ఏమిటి ఇలా అనుకొని తల్లి మాట చెబుతూ ఉంది, ఇంతగా చెబుతుంది కదా, ఇక తప్పదు అనుకున్నవాడై, సరేనమ్మా, నీ కోడళ్ళని నా యొక్క ఒక శయన మందిరానికి ఏర్పాటు చేసి నీ కోడలను అక్కడికి పంపించు అని చెప్పాడు. కోడల్ని శయన మందిరంలో ఉంచి అంబికని, మీ బావగారు వ్యాసుడు వస్తాడు, నీకు మాతృత్వాన్ని ప్రసాదిస్తాడు, ఆయన ఎలా చెబితే అలా విను అని చెప్పింది. ఈ వ్యాసుడు వెళ్ళేసరికి ఇతన్ని చూడగానే ఆమెకి శరీరమంతా గగుర్పాటు కలిగింది. ఇతన్ని చూడలేక కళ్ళు గట్టిగా మూసుకుంది, ఒళ్ళంతా వణికిపోతూ ఉంది. అసలు ఇతన్ని చూసే పరిస్థితి లేదు ఆమెకి. తల్లి మాట ప్రకారం వ్యాసుడు వెళ్ళి ఆమెతో ఆ యొక్క శయన సుఖాన్ని అనుభవించి తిరిగి వచ్చాడు. ఈ వ్యాసుడు కొన్ని మహిమలు కలవాడు, తపస్వి. అతనికి ముందే తెలిసిపోతుంది ఎలాంటి వాళ్ళు పుడతారనేది. తల్లి అడగగానే, అమ్మ, నీ కోడలు నన్ను చూడగానే గట్టిగా కళ్ళు మూసుకుంది, కాబట్టి 10,000 ఏనుగుల బలం కలవాడు పుడతాడు కానీ గుడ్డివాడై ఉంటాడు అని చెప్పింది. అయ్యో, ఇలా జరిగిందా కుమారా అనుకొని 2వ రోజు అంబాలికని ఈయన దగ్గరికి పంపించింది, ఆ 2వ కోడలు. ఆమె ఇతన్ని చూడగానే, ఈ వ్యాసుడి యొక్క భయంకరమైన రూపాన్ని చూడగానే, అసలే నల్లగా ఉంటాడు, పైగా విపరీతమైన గడ్డాలు మీసాలు, తపస్సు చేసి చేసి కళ్ళు కూడా విచిత్రంగా తయారైపోయి ఉన్నాయి. భయంకరంగా ఉన్నటువంటి ఆ రూపాన్ని చూసి సుకుమారవతి ఆ యొక్క అంబాలిక ఒక రకమైనటువంటి, అంటే శరీరంలో రక్తమే లేనట్టుగా ఒక మ్లానమైపోయిందన్నమాట. ఆమె యొక్క శరీరం అంతా విదీర్ణమైపోయింది.
పాలిపోయింది, తెల్లగా అయిపోయింది, స్పృహ తప్పినట్టుగా అయిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే ఫిట్స్ వచ్చిన ఆమెలాగా అయిపోయింది. ఈ రోజుల్లో మనకు అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే తల్లి మాట ప్రకారం వ్యాసుడు ఆమెతో కూడా శయనించి వచ్చాడు. ఏం నాయనా ఇప్పుడేం జరిగింది అని అడిగింది తల్లి. పుడతాడమ్మా, చాలా గొప్పవాడు పుడతాడు, ధర్మాత్ముడు పుడతాడు, అరివీర భయంకరమైనటువంటి గొప్పవాడు పుడతాడు. కానీ అతను వ్యాధిగ్రస్తుడుగానే ఉంటాడు, పాండురోగంతో ఉంటాడు, ఇక మనమేం చేయలేం అన్నాడు.